వీడియో ఓపెనింగ్ లోనే మీకు ఒక మంచి న్యూస్ చెప్తాము. ఆర్మీ పవన్ కళ్యాణ్ సెకండ్ టైం కెప్టెన్ అయితే అయ్యాడు. అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఇది మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేసి చూడండి, సూపర్ గా ఉంటుంది. దీంట్లో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు. దాని గురించి మాట్లాడుకుందాం. ఓటింగ్ ఆర్డర్ చూద్దాం. ఓటింగ్ లో ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు బాటమ్ లో ఉన్నారు చూద్దాం. ఆర్మీ పవన్ కళ్యాణ్ కెప్టెన్ ఎలా అయ్యాడు? ఈ రోజు టూ టైప్స్ లో జరిగింది మావా కెప్టెన్సీ. ఎలాగంటే ట్రాగర్స్ చూసావా, అవి కెప్టెన్సీ రేస్ లో లేని వాళ్ళు తనుజ అండ్ సుమన్ శెట్టి అండ్ భరణి గారు వాళ్ళు తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు వెళ్ళి ఇంకొకరు ఉంచుతారు. వాళ్ళు అవుట్ ఆఫ్ ది రేస్ అయితే అవుతారు. తనూజాకి దొరికింది ట్రాగర్ ఒకసారి. అప్పుడు తనూజ వెళ్ళి రీతుకి ఇచ్చింది. రీతు వెళ్ళి సంజన గారిని కత్తితో పొడి చేసి ఆమెను తీసేసింది రీతు. ఓకేనా? ఆ తర్వాత అలా సంజన గారు అవుట్ అయిపోయారు. ఆ తర్వాత భరణి గారికి వచ్చింది. భరణి గారు టీమోన్కి ఇచ్చాడు. ఆ డీమాన్ వెళ్ళి ఇమానుయల్ వచ్చాడు. ఇలా ఇమానుయల్ అయితే అవుట్ ఆఫ్ ది రేస్ అయితే అయిపోయాడు. వీళ్ళిద్దరికి మాత్రం మంచి ఫైట్ అయితే జరిగింది. రీతుకు అండ్ సంజన గారికి కూడా గట్టి ఫైట్ అయితే జరిగింది. ఇలా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఎక్కువ సార్లు అయితే వరణి గారికి దొరికిందంట ట్రాగర్. ఆయన ఇచ్చిన తర్వాత లాస్ట్ 2లో అయితే డెమోన్ అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. వాళ్ళిద్దరికి ఒక గేమ్ పెట్టారు. ఆ గేమ్ లో డెమోన్ అయితే ఓడిపోయాడు. ఆర్మీ పవన్ కళ్యాణ్ సూపర్ గా గేమ్ ఆడి సెకండ్ టైం అయితే కెప్టెన్ అయితే అయ్యాడు మామ. ఓకేనా? ఇక్కడ ఎంతమంది ఆనందపడ్డారు? ఆర్మీ పవన్ కళ్యాణ్ సెకండ్ టైం కెప్టెన్ అయితే అయ్యాడు. ఇది ఫిక్స్. డబల్ ఎలిమినేషన్ అంటున్నావు కదరా, ఎవర్రా డబల్ ఎలిమినేషన్ అంటే? అసలు ఈ వీక్ మాత్రం మామ నెక్స్ట్ వీక్ టికెట్ ఫినాలే. ఓకేనా? అది నడుస్తుంది. ఆ తర్వాత ఎవిక్షన్ ఫ్రీ పాస్ నడుస్తుంది. ఈ రెండు నడుస్తున్నాయి మామ. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ డబల్ ఎలిమినేషన్ కన్ఫర్మ్. ఆల్మోస్ట్ దివ్య అయితే డబల్ ఎలిమినేషన్ లో ఉంటుంది. ఇంకొకరు సంజన గారు ఫ్యాన్స్ ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి. ఓకేనా? ఆమెకి చాలా తక్కువ ఓటింగ్ పడుతుంది. ఆ తర్వాత సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్ అయినా భరణి గారి ఫ్యాన్స్ అయినా ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్కి మీరైతే ఓట్ వేసుకోండి. ఇది అఫీషియల్ ఓటింగ్లో ఎలా ఉందో అలా చెప్తా. అఫీషియల్ ఓటింగ్లో ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందో కరెక్ట్గా యాజ్ ఆఫ్ నౌ ఎలా ఉందో అలా చెప్పేస్తా. ఓకేనా? బాగా వినండి. అఫీషియల్ ఓటింగ్లో ఎలా ఉందంటే నెంబర్ 1 పొజిషన్లో కళ్యాణ్ పడాలా. నెంబర్ 1లో కళ్యాణ్ ఉన్నాడు. ఓకేనా? నెంబర్ 2 తనూజ గారు ఉన్నారు. నెంబర్ 3 ఇమాన్యుల్ ఉన్నాడు. నెంబర్ 4 డీమన్ పవన్ ఉన్నాడు. నెంబర్ 5 భరణి గారు ఉన్నారు. నెంబర్ 6 సంజన గారు ఉన్నారు. నెంబర్ 7 సుమన్ శెట్టి గారు ఉన్నారు. నెంబర్ 8 దివ్య గారు ఉన్నారు. వీళ్ళకైతే ఓటింగ్ అయితే ఎలా పడుతుందమ్మా. బాటమ్ 3లో అయితే సంజన గారు, సుమన్ శెట్టి గారు, దివ్య గారు యాజ్ ఆఫ్ నవ్ అయితే వీళ్ళు ఉన్నారయ్యా. ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఖచ్చితంగా ఇద్దరైతే వెళ్ళిపోతారు. దివ్య అయితే కన్ఫర్మ్. కానీ దివ్య గారి ఫ్యాన్స్ మీరు ఓట్లు వేసుకోండి. ఓట్లు వేయొద్దని నేను చెప్పను. ఏదైనా జరగవచ్చయ్యా. అది బిగ్ బాస్ టీం వాళ్ళ ఇష్టం. ఓకేనా? డబల్ ఎలిమినేషన్ ఉంటుంది. దివ్య గారు కానీ ఇంకొకరు ఎవరైనా వెళ్ళిపోవచ్చు. కళ్యాణ్ పడవలో నెంబర్ 1 ఉన్నాడు మామ. మార్నింగ్ దాకా తనూజ ఉంది. ఇప్పుడు కళ్యాణ్ వచ్చాడు. సరే ఎవరు వచ్చినా కానీ ఓటింగ్ అయితే షిఫ్ట్ అవుతానే ఉంది. కాసేపు వాళ్ళు కాసేపు వీళ్ళు వస్తానే ఉంది. అది మీకు తెలిసిందే. డబల్ ఎలిమినేషన్ కన్ఫామ్. ఓకేనా? మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేసుకోండి. ఆర్మీ పవన్ కళ్యాణ్ అయితే కెప్టెన్గా సూపర్ అయ్యాడయ్యా. ఓకేనా? అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. అది మీరు ఎంతమందికి నచ్చిందో నాకు తెలియాలా? నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఇది అయ్యా ఓటింగ్ ఆర్డర్ అయితే ఆర్మీ పవన్ కళ్యాణ్ ఫస్ట్, తనూజ సెకండ్, లీస్ట్లో దివ్య అండ్ సుమన్ శెట్టి గారు. ఇది అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు కింద కామెంట్లో తెలపండి.